నమస్కారం సార్. నమస్తే అండి. అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారండి బీజేపీ తరఫున. రాజ్‌నాథ్ సింగ్ గారు అటెండ్ అయ్యారు దానికి. కేంద్ర మంత్రి మనకు తెలుసు డిఫెన్స్ మినిస్టర్. ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా హ్మ్. వైసీపీ మొత్తం మాఫియాని జైలుకి పంపిస్తామంటున్నారండి. ఈయన అంత దారుణంగా ఏం చేశారు సార్ వాళ్ళు? ఆ! ఏం చేశారండి జైలుకి పంపించేస్తానంటున్నారు ఈయన? రాజ్‌నాథ్ సింగ్ గారు మాట్లాడితే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే, ఆళ్ళు మాట్లాడకపోతే మాట్లాడలేదంటున్నాం. ఇప్పుడు ఆ బీజేపీ మీద ఉన్న అనుమానం. అదేండి. మన మోడీ గారు వచ్చాడు. అమ్మి అమ్మి అని వెళ్ళిపోయాడు. శంకరాభరణం పాటలు పాడేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏర్రా ఎలా మాట్లాడాడు అనుకుంటున్నారు. ఈ పొత్తు ఎందుకు అనరా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళ మీద అనుమానం ఉంది. బీజేపీ మీద ప్రజలకి, పార్టీ కార్యకర్తలకు, టీడీపీ కేడర్ కూడా అనుమానం ఉంది. ఇప్పుడు సాధారణంగా ఆ అనుమానం రావడం కారణం ఏంటంటే, వైవాహిక బంధంలో ఉన్న పొరపచ్చాలు వచ్చి విడిపోవటం, బ్రేకప్ జరుగుద్దేమో కానీ ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ కానీ, అనైతిక పొత్తుల్లో కానీ, అనైతిక బంధంలో కానీ, రొంకె వారంలో కానీ బ్రేకప్స్ ఉండవండి. అందుకనే ఒక పచ్చి సామెత ఉంది, తొడ సంబంధం 90 ఏళ్ళు అంటారు. అవునండి. తప్పక మాట్లాడాల్సి వస్తుంది. అంత తొందరగా తెంచుకోలేరు వాళ్ళు. ఎందుకంటే మనం చూస్తున్నాం 5-6 ఏళ్ళుగా వాళ్ళతో వాళ్ళు మామూలుగా లేరు. అందరికీ తెలిసిపోయింది ఇది. దీని నుంచి బయటపడాలంటే వాళ్ళ ప్రాతిపత్యాన్ని నిరూపించుకోవాలంటే బాధ్యత వాళ్ళదే, మంది కాదు. ప్రజలు ఇప్పుడు వాళ్ళు పొత్తులో ఉన్నారు. పొత్తు ధర్మం పాటించాలి ఒకటి. 2 పొత్తు ధర్మం వీళ్ళు పాటిస్తారు, వాళ్ళు గెలిపించాలి. మరి వాళ్ళు కూడా బాధ్యత ఏంటి? వాళ్ళు ఏం చేయాలని, వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళు? వాళ్ళు కానీ బాగా ఓట్లు వచ్చేస్తాయని పెట్టుకున్నారా? కాదు కదా. అది వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు కదా. అటువంటిప్పుడు వాళ్ళు ఏం చేయాలి? మరి మనం పెట్టుకున్నారు కాబట్టి మన బాధ్యత మనం నెరవేర్తించాలి. ఏం చేయాలి? న్యూట్రల్గా ఉండాలి. కనీసం ఎవరు న్యూట్రల్గా ఉండాలి? సిస్టమ్ న్యూట్రల్గా ఉండాలి. వీళ్ళు న్యూట్రల్గా ఉండకూడదు, వీళ్ళు వైపునే ఉండాలి. బీజేపీ వాళ్ళు పొత్తులో ఉన్న పార్టీల వైపునే ఉండాలి. సిస్టమ్ మాత్రం న్యూట్రల్గా ఉండాలి. సిస్టమ్ న్యూట్రల్గా ఉండడానికి వాళ్ళకి సంబంధం ఏంటి? సిస్టమ్ ఈ దేశంలోని అన్ని వ్యవస్థలో వాటిని చెరబెట్టి ఒక గదిలో పాడేసి రోజు రేపు చేస్తున్నారు వాళ్ళు చెప్పినట్టు అంటున్నారు. ఏనాపోతే కూడెట్టకుండా ఒప్పునిదాగా లొంగ తీస్తారు కదా రెడ్ లైట్ ఏరియాలో, అలా చేస్తున్నారు. ఇది ఓపెన్, ఇది పచ్చిగా మాట్లాడటం అన్నమాట. డిప్లొమాటిక్గా మాట్లాడటం నాకు రాదు. అర్థమైందండి. ఇంత డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. పత్రిక భాష మాట్లాడితే డిప్లొమాటిక్గా మాట్లాడి ఊపిరి వేగపెట్టి మాట్లాడటం నాకు చేత కదండి. చేత నేను ఎవరన్నా ఇది తప్పుగా భావిస్తే క్షమించి. వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు సిస్టంలా పనిచేయనివ్వకుండా ఉండటం వల్ల అనుమానాలు ఉన్నాయి. అందుకని ఒక్కొక్కళ్ళు దిగి మాట్లాడతారు. ఇప్పుడు రేపు అమిత్ షా మాట్లాడతారు, మోడీ గారు మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు. మాటలు కాదు, చేతలు కావాలని కోరుకుంటారు జనం. చేతలు అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్లో జగన్కి ఒక ముఠా ఉంది, జే గ్యాంగ్. వాళ్ళు ఎవరో చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఒక 20-30 మంది ఐఏఎస్లు, ఐపీఎస్లో డిఎస్పీలు ఒక 20-25 మంది, సిఏలు, ఎస్ఏలు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం కష్టం కాదు. వాళ్ళందరినీ ఎందుకు మార్చలేదు? మొట్టమొదటి చేయాల్సిన పని, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అంతవరకు ప్రభుత్వంతో అంటగాగి ప్రభుత్వం గూడుగుం చేస్తున్న పార్టీలకి గూడుగుం చేస్తున్న వాళ్ళని ప్రాథమికంగా మార్చాలి. అది సిస్టమ్. నువ్వు సిస్టమ్ కరెక్ట్గా పనిచేయటం అంటే అది. ఎందుకంటే పారదర్శకంగా, పక్షపాతం లేకుండా ఎన్నికలు జరిపించాలని నిర్ణయించుకున్నప్పుడు వీళ్ళు పక్కకు పెట్టి న్యూట్రల్గా ఉండే వాళ్ళని, కొత్త వాళ్ళని ఈ ప్రభుత్వంలో లూప్ లైన్లో పడేసిన వాళ్ళు తీసుకొచ్చి పెట్టాలి. అప్పుడు పర్ఫెక్ట్గా నడుస్తుంది కదా. అది కదా చేయాల్సింది. నోటిఫికేషన్ వచ్చి అన్నాళ్ళైంది, చీఫ్ సెక్రటరీ ఇంకక్కడే కూర్చున్నట్టు కదా. కిందన మోడీ గారి సభలో సరిగ్గా బాధ్యత వహించలేదని ఒక 9 మంది ఐఏఎస్లు, ఐపీఎస్ని మార్చారు. తర్వాత లెక్కర్కి సంబంధించిన వాడిని మార్చారు. ఆ వెంకటరామరెడ్డి అన్నవాడిని మార్చారు. నిన్న తాజాగా రామాంజనేయులు, సిపి క్రాంతి రాణా తాతాని మార్చారు. వీళ్ళని మార్చడం కాదు, పుండె ఎక్కడ ఉంటే రచ్చ అక్కడ వేయాలి. పుండె ఎక్కడ ఉంది? చీఫ్ సెక్రటరీ దగ్గర ఉంది. ముందు అతను మారిస్తే, డీజీపీని మారితే అక్కడ సరైన వాడిని ఆర్ఎంఆర్ఎస్ అంటారు, అలాంటి పెట్టారనుకోండి మొత్తం లెవెల్ అయిపోద్ది పైనుంచి కిందాక. అతను మార్చుకుంటాడు వీళ్ళందరినీ. అంతేగాని మీరు అప్ప భావ నాటకం ఆడడం ఎవరికి తెలియదు. ఈ అప్ప భావ నాటకాలు దీనివల్ల ఎవరు నష్టపోతారంటే, సీఎం రమేష్ గారు గ్యారంటీ గెలుస్తాడు అక్కడ, విష్ణుకుమార్ రాజు గారు గెలుస్తాడు, ఇలాగా సుజనా చౌదరి గారు, ఇలాగ కామినేని శ్రీనివాస్, ఇలాంటి వాళ్ళందరూ గెలుపుతారు. వాళ్ళకుంటే అడ్వాంటేజ్ ఏంటి? ఆ పార్టీకి టీడీపీతో వాళ్ళకి కొంచెం ఎంతో కొంత సంబంధం ఉంది. జగన్ మీద నిజంగా దెబ్బలాడారని నమ్ముతున్నారు జనం. టీడీపీతో సంబంధం ఉండటమే కాకుండా జగన్ నిజంగానే వ్యతిరేకించారండి.
మీకు జగన్ నిజంగానే వ్యతిరేకించారు అనేటువంటి దాంట్లో కొంచెం అపనమ్మకం ఈవెన్ పురంధరేశ్వరి గారి మీద కూడా ఉంటుంది. ఆవిడకి చంద్రబాబు గారు టీడీపీ మీద ఒక రకమైన కోపం ఉందేమో అని అనుకుంటారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి వచ్చాడు ఆయన, అవును, ఆయన మీద అనుమానం ఉంటుంది. వాళ్ళ తమ్ముడు మళ్ళీ టీడీపీలో ఉన్న సత్యకుమార్ గారు అలాగే టీడీపీ, ఆయన బీజేపీ, డెఫినెట్గా వైసీపీకి వ్యతిరేకం. ఇలాంటి వాళ్ళకి ఒక యాడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. వీళ్ళు ఇలాంటి ఆహారం చేత అడ్వాంటేజ్ పోయి తిరిగి మైనస్లో పడతారు. ఇది ఎలాగ దారంతో ఎలా మారిపోద్దంటే, జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోతున్నాడు. అతను కాపాడటానికి వీళ్ళు పొత్తులోకి వచ్చి ఈ రకమైన సీట్లు 6 సీట్లు తీసేసుకున్నారు. ఎంపీ సీట్లు వాళ్ళకి 6 సీట్లు పనేటండి. ఫస్ట్ చెప్పమంటాను, వాళ్ళకి ఏముంది ఇక్కడ? 6 సీట్లు ఎలా తీసుకుంటే జనసేన తీసుకోవచ్చు ఇంకో 2 ఎక్స్ట్రా. వాళ్ళు 2 సీట్ల కన్నా అనవసరం బీజేపీకి. ఇది రౌడీ మామూలు కింద తీసుకున్నారా, అది హఫ్తా కింద తీసుకున్నారా? తీసుకున్నప్పుడు మరి ఇప్పుడు మీ ఈదిలో గొడవ చేస్తున్న వాళ్ళు కాపాడమని మీరు రౌడీకి మామూలు ఇచ్చారనుకోండి, అంత రౌడీ యాదవ్ కూడా మిమ్మల్ని కాపాడుతాడు. అవును, నిజాయితీగా ఉంటాడు. అంటే రౌడీ మామూలు తీసుకున్నాడు కాబట్టి నిజాయితీగా ఉంటాడు. వీళ్ళు ఎందుకు లేరు అలాగా? వీళ్ళ ఏ రకంగా ఈ దేశం ఎందుకు భరించాలండి? ఈ దేశమేగా, తెలుగుదేశం మాత్రం ఎందుకు భరించాలి? పార్టీ వాళ్ళు అలాగే మాట్లాడలేరు. మాలాంటి వాళ్ళు మాట్లాడితే మమ్మల్ని తిట్టుకుంటున్నారు వాళ్ళు. ఒకసారి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నిలబడిన వాళ్ళు అందరి మీద మాకు ఎందుకు కోపం ఉంటుందండి? మాకేంటి సంబంధం? మేమేం ఆలోచిస్తామంటే, జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు, అరాచకవాద ఆ ప్లేస్లో ఇంకోడున్నా అలాగంటాం. జగన్మోహన్ రెడ్డిలాగా ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తే, కూల్చివేతలు, విధ్వంసం చేస్తే చంద్రబాబు కూడా విమర్శిస్తాం మనం. ఎవరైనా ఒకటే మనకి. ఇక్కడ అది ఆలోచించకుండా దొంగలకు సాయం చేయటం ఏంటండి? దొంగలతో స్నేహం పెట్టి ఇంకా మీ నీతిపరులు అని చెప్పుకున్నట్టు సిగ్గు లేకుండా ఇది కదా ఆత్మ పరిశీలన చేసుకోవడం అంటే. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వాళ్ళ పార్టీ అంటరాని పార్టీ అండి. మీకు సమాజంలో అందరూ కలిసి బతకాలనుకున్నవాడు, భవిష్యత్ తరాలకు భవిష్యత్తు బాగుండాలనుకున్నవాడు, అందరూ కలిసిమెలిసి జీవించాలనుకున్నవాడు, ఉపాధి దొరకాలి ప్రతి ఒక్కరికి, సస్యశ్యామలంగా ఉండాలి, రాష్ట్రం మంచి పేరు రావాలి, అధికారులు అందరూ సక్రమంగా పనిచేయాలని కోరుకునేవాడు జగన్మోహన్ రెడ్డిని అభిమానించడం. పైశాచిక మనస్తత్వం ఉన్నవాడు, ఒళ్ళంతా కుళ్ళిపోయినోడు, మెదడు కుళ్ళి పుచ్చి పురుగులెట్టేసినోడు మాత్రమే జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తాడు. ఎందుకంటే అలాంటి పరిస్థితి ఉంది అక్కడ. ఇది గమనించుకోవాలా. ఎందుకంటే ఒక పక్కనే అసలు ఎంత దారుణం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలాగుంది. ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ చూసారా? అసలు అంతకన్నా దారుణం. ఈ ఒక్క విషయం చాలు జగన్మోహన్ రెడ్డి మనం వద్దంటానికి. అతను ఇతను ఈ 5 సంవత్సరాలు చేసిన తప్పులన్నీ పక్కన పెట్టండి. నిలువల్ల ఈర్ష, ద్వేషం, కుళ్ళు, కుశుద్ధం, పైగా భూమి జాండు. అసలు మీకు ఒక విషయం చెప్పాలా, ఇతని గురించి అందరూ ఊరికే పెద్ద తోపు తురుము అని అనుకుంటారు. అతనంత పనికిమాలిన వాడు ఈ ప్రపంచంలో అవడలేడండి. ఎందుకంటే అతనికి అందంగా మ్యాండేట్ ఇస్తే జాగ్రత్తగా పరిపాలించుకుని కొంచెం మంచి పేరు తెచ్చుకుని, కొంచెం దుబాయ్ దొంగతనాలను యాక్సెప్ట్ చేసేసారు కాబట్టి నీకు ఓట్లేసారు. నీ అవినీతిని యాక్సెప్ట్ చేశారు జనం. అంటే ఇదని చెడ్డా ఫలితం దక్కాలి కదా. అది మానేసి ఇప్పుడు ఏదో సినిమాలో చూసాం, మోహన్ బాబు సినిమా ఒకటి ఉంటుంది, అసెంబ్లీ రోడ్ అని కూడా మాట్లాడాను. ఆయన మళ్ళీ మీ వీక్షకుల కోసం చెప్తున్నాను. అసెంబ్లీ రౌడీ సినిమాలో ఒక పెద్ద రౌడీగాడు ఉంటాడు. ఆ వీధిలో ఆ బజార్లు అన్నీ కూడా భాషా చికెన్ సెంటర్, భాషా కిరాణా షాపు, భాషా మెడికల్ షాపు, భాషా మందుల షాపు, ఇలాగ మొత్తం అన్ని ఆడి పేరు మీద ఉంటుంది. మోహన్ బాబు ట్రాన్స్ఫర్ అయ్యి వస్తారు వాళ్ళు, మోహన్ బాబు వాళ్ళ నాన్న. మోహన్ బాబు చూస్తాడు, ఏంట్రా ఇవన్నీ ఊళ్ళో చూస్తే భాషా భాషా భాష అని అంటా ఉన్నది, ఎవడేటని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తాడు. ఆ రూమ్లోకి వెళ్తే డమ్ టిక్ మృతంగా వాయించుకుంటూ ఉంటాడు. వాడితో ఏమంటాడంటే, మోహన్ బాబు భాష అంటే నువ్వేదో పెద్ద పెద్ద మీసాలు వేసుకుని, చూపుడికాయ పెట్టుకుని, మెడలో స్కార్ప్ వేసుకుని, గళ్ళలుంగి కట్టుకుని, కర్రోడ్ చేతిలో చారల బండి వేసుకుని ఉంటాం అనుకుంటూ నువ్వేట్రా పిచ్చి గుండా కొడుకులాగా ఇలా ఉన్నావు అంటాడు. సేమ్ అంతే. అతను ఏదో పెద్ద భాష తోపు తురుము అంటే అనుకుంటే ఏమి కాదండి, చేతులు ఎత్తేసాడు. నిన్న మొన్న ఒక సమావేశంలో ఇంట్రాక్షన్ అని పెట్టి ప్రజల ప్రశ్నలు లేస్తుంటే ఎరుచూపులు చూస్తున్నాడు. ఆ సజల భార్గవ ఎవరో కుర్రాడు చెప్తున్నాడు సమాధానం. కొన్నాటికి అసలు సమాధానం చెప్పలేదు. అతను ఎలా సమర్థించి బుద్ధి అతను? మీ రాష్ట్రానికి ప్రతినిధి కదా, మన రిప్రజెంటేటివ్ అతను అని ఈయన అంటున్నారులేండి. సార్ జైలుకి పంపిస్తాము మాఫియా, జైలుకి పంపించడం వాళ్ళు పంపించేది ఏంటండి? గవర్నమెంట్ మారితే అతనే వెళ్ళిపోయి కూర్చుంటాడు లోపల. ఒక సినిమాలు ఎరగొడేస్తుంటే బయట బాబోయ్ నన్ను కాపాడండి లోపల లాకప్లోకి వెళ్ళి తలుపులే చేసుకుంటారు దొంగలు చూసారా? బయట తిరగనిస్తారు వీళ్ళు చేసిన అరాచకాలకి. వాళ్ళు పంపించేది అతనే వెళ్ళిపోతాడు లోపలికి వెళ్ళి జైల్లో పోయి కూర్చుంటాడు.
బయట తిరగలరా? వీళ్ళు మామూలు అరాచకాలు చేశారు వీళ్ళు. ఏంటండి ఊరుకుంటారా జనం? ఫలితాలు జూన్ 4వ తారీఖు ఫలితాలు వెలువడుతున్న ఒక గంటకే చూడండి ట్రెండ్ బ్రేకింగ్లో వస్తూ ఉంటాయి. శ్రీకాకుళం తెలుగుదేశం స్వీప్, విజయనగరం తెలుగుదేశం స్వీప్, ఇలా వస్తూ ఉంటాయి ట్రెండింగ్ ఆధిక్యతలో. అప్పుడు మొదలవుద్ది రౌండ్ బ్యాండ్ బాజా. అదే అప్పుడు ఎక్కడ పారిపోతారు వీళ్ళు? వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు అందరూ ఇప్పుడు చేరేవా అంటారు. ఇప్పుడు చేస్తారు రేపటి నుంచి. నామినేషన్ ప్రక్రియ అయింది కదా. అవునండి. ఇదండి శ్రీనివాసరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.